స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ను రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా కుట్రపూరితంగా ఉత్పత్తి లింక్ పెట్టి మీకు జీతాలు ఇస్తామని సర్క్యులర్ ఇవ్వడం అనేది దేశంలో చట్టవిరుద్ధం. అది చట్టవిరుద్ధంగా సర్క్యులర్ ఇచ్చి ఒక కార్మికుల ఫండమెంటల్ రైట్ ను కూడా వ్యతిరేకంగా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఇది తక్షణమే సర్క్యులర్ విత్డ్రా చేసుకోవాలి. ఈ రోజు రా మెటీరియల్ ఇవ్వకుండా మైన్స్ ఇవ్వకుండా కంపెనీ నష్టం వస్తుందంటే నష్టానికి కారణం కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం తప్ప కార్మికులు కాదు. చట్టానికి వ్యతిరేకంగా, సర్వీస్ కండిషన్ వ్యతిరేకంగా, స్టాండింగ్ ఆర్డర్స్ వ్యతిరేకంగా, రూల్స్ వ్యతిరేకంగా యాజమాన్యం ఒక సర్క్యులర్ ఉత్పత్తితో ముడిపడి దాన్ని బట్టి జీతాలు ఇస్తారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినటువంటి వాళ్ళని చట్టరీత్యా ఇటు కార్మిక శాఖ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.